లేవీకాండం 10వ అధ్యాయం 8-9 వచనాలు. యెహోవా అహరోనుతో ఇట్టనెను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. నాదాబు అబీహు అనే అహరోను కుమారులు అపవిత్రమైన అగ్నిని దోపార్పణగా తెచ్చి మరణించిన వెంటనే దేవుడు అహరోనుకు ఈ ఆజ్ఞను ఇచ్చాడు. అహరోనుతో ఇలా అన్నాడు, నీవు గాని నీ కుమారులు గాని ద్రాక్షారసము లేదా మద్యము తాగవద్దు. ఆ విధముగా వారు పరిశుద్ధమైన దానికి మరియు అపవిత్రమైన దానికి మధ్య తేడాను గుర్తించి వారు తమ ప్రవర్తనలో ఆదర్శప్రాయంగా ఉండాలి. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు మనిషి ఆలోచన శక్తిని మందగింపచేస్తాయి. ఒక నాయకుడు పరిశుద్ధమైన దానికి మరియు అపవిత్రమైన దానికి మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలి అనంటే అతని మనసు నిలకడగా ఉండాలి. నాయకులు తీసుకునే నిర్ణయాలు వేల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వారు పూర్తి స్పృహతో ఉండటం అత్యవసరం. దేవుని కట్టడలను ఇశ్రాయేలుకు బోధించే బాధ్యత యాజకులది. తాము పాటించిన నియమాలను ఇతరులకు బోధించడం వల్ల ఆ బోధకు విలువ ఉండదు. అందుకే సేవకులు, తల్లిదండ్రులు అందరూ తమ ప్రవర్తనలో ఆదర్శప్రాయంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ బిడ్డలు ఏ బాధ్యతల్లో ఉన్నారో అక్కడ వారు ఆదర్శప్రాయంగా ఉండుటకు మీ కృపను తోడుగా ఉంచండి. తిమోతి 1 4వ అధ్యాయం 12లో చెప్పబడినట్టుగా మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉన్నట్లు మీ బలమును ప్రసాదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.